దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యేసు ప్రభువును మిక్కటంగా ప్రేమించిన ఒక స్త్రీ గురించి, మొట్టమొదటి పునరుద్ధాన ప్రత్యక్షత పొందుకున్న స్త్రీ, ఆమె గురించి కొన్ని మాటలు వివరించాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత దాదాపు 11 ప్రత్యక్షతలు, కొందరు 12 అని కూడా అంటారు. ఈ 12 ప్రత్యక్షతలు ఆయన కనపరుచుకున్నాడు తన పునరుద్ధానాన్ని రుజువుపరచుకోవడానికి. మరి చాలా వింత ఆశ్చర్యం ఏంటంటే, మొట్టమొదటి ప్రత్యక్షత ఒక స్త్రీకి లభించింది. ఆ స్త్రీలందరికీ కూడా చాలా సంతోషం, మరి అచ్చే కారణం. ఎందుకంటే ఆ సంఘానికి చాలా కీలకమైన సందేశం పునరుద్ధాన సందేశం. మరి పునరుద్ధాన సందేశాన్ని శిష్యులకు అందించింది కూడా ఈ స్త్రీ. ఆమె పేరు మగ్దలేను మరియా. ఆమె ప్రభువును చాలా మిక్కటంగా ప్రేమించింది. వాక్యంలో మనం చూసినప్పుడు 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. మరి భయం ఎప్పుడు కూడా దండనంతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. అంటే వెన్ దెర్ ఇస్ పర్ఫెక్ట్ లవ్ దెర్ ఇస్ నో ఫియర్. అంటే చూడండి, ఆమె ఎప్పుడు వెళ్ళింది సమాధి తోటకు అన్నప్పుడు, చాలా చీకటిగా ఉన్నప్పుడు పెందలకడనే లేచి వెళ్ళింది అని యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆమె అంటే ఎందుకింత ప్రేమ ప్రభు పైన అని మనం ఆలోచించినప్పుడు కూడా మనకు జవాబు దొరుకుతుంది. షీ లవ్డ్ జీసస్ సో మచ్. వై డిడ్ షీ లవ్ జీసస్ సో మచ్? దేర్ ఆర్ రీజన్స్ ఫర్ హర్ లవ్ ఫర్ జీసస్. ఎందుకంటే ఆమె ఒక పాపాత్మురాలు, ఆమె ఒక వేశ్యాస్త్రీ. ఆమె పాపములు యేసు ప్రభు కడిగి వేసినాడు, పవిత్రపరిచినాడు, ఆమె పాపములు క్షమించినాడు. అండ్ షీ గాట్ డెలివర్డ్ ఫ్రమ్ ద సిన్ఫుల్ హ్యాబిట్స్. అంటే పాపాత్మురాలు, ఆమె ఒక వేశ్యాస్త్రీ అని రాసి ఉంది. తర్వాత ఆమె 7 దయ్యముల చేత బాధింపబడిన స్త్రీ. అంటే షీ వాజ్ టార్చర్డ్ బై డెమన్స్ అనమాట. లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆమె దయ్యముల చేత పీడింపబడిన స్త్రీ. ఈమె స్వస్థత పొందింది. యేసు ప్రభువు ఆమెలో ఉన్న దయ్యాలను అన్నిటిని కూడా వెళ్ళగొట్టినాడు. మరి ఆమెకు కృతజ్ఞత గల హృదయానికి చాలా మరి నిండు ప్రేమ ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే షీ సో ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ దట్ షీ లవ్డ్ జీసస్ ఇమ్మెన్స్లీ అండ్ షీ ఫాలోడ్ జీసస్. ఆమె జీవితంలో ఆమె ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మల చేత విడిపింపబడిందో, బాధింపబడి తర్వాత యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచినాడు. మరి ఆమె వేశ్యావృత్తి వదిలిపెట్టి యేసు ప్రభువును మిక్కటంగా ప్రేమించి ప్రభువును వెంబడించిందో. మరి ఆమె ఒక ధనవంతురాలని కూడా అంటారు. అంటే ఆమె వ్యాపారస్తురాలు. ఆమె ధనంతో కూడా ప్రభువును ఘనపరిచిందని వాక్యంలో రుజువులు ఉన్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు యేసును వెంబడించిన స్త్రీలలో ఈమె కూడా ఉంది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజ భార్య యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చారు. అంటే వాళ్ళు ఆస్తిపరులే స్త్రీలు చాలా మంది. ఇక్కడ రిచ్ ఉమన్, దే ఫాలోడ్ జీసస్. And one of them was Magdalene Maria. She was also not a poor lady. She was a rich woman. ఆమె మరి కృతజ్ఞత గల హృదయంతో, ప్రభుపై నిండు ప్రేమతో ప్రభువును వదలలేక ప్రభువును వెంబడించారు. మరి కొందరు అంటారు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో పురుషులే ఉన్నారని. అప్పుడు లూకా సువార్త 8:2 మీరు చెప్పాలి, ఎంతమంది స్త్రీలు యేసు ప్రభువును వెంబడించినారు. మరి ఆ స్త్రీలు శారీరకంగా వారు బలహీనులైనా వారు ఆత్మలో బలవంతులుగా ఉన్నారు. ఎందుకంటే వారు తమ కలిగిన ఆస్తితో ప్రభువుకు ఉపచారం చేస్తున్నారు, ప్రభువును వెంబడిస్తున్నారు. మరి పరిచర్యలు అలసిపోయిన ప్రభువుకు, శిష్యులకు ఉపచారం చేస్తూ, పరిచర్యలు చేస్తూ, వారు కలిగిన ఆస్తితో కూడా ప్రభువును ఘనపరుస్తున్నారు.
అంటే ఈ మగ్దలేని మరి ఒక మొట్టమొదటి ప్రత్యక్షత లభించింది. ఆమె చరిత్రలో నిలిచిపోయింది. అమితంగా ప్రేమించిన స్త్రీలలో మగ్దలేని మరియా ఒకరు. అంటే ఎవ్వరు చేయని గొప్ప మేలు యేసు ఆమె జీవితంలో చేసినాడు. దాన్ని ఆమె మరవలేకుండా ఉందన్నమాట. మరి చూస్తే ఆమె ఘోర పాపి. క్రీస్తు ఆమె పాపములను క్షమించినాడు, పవిత్రపరిచినాడు. మరి ఈమె యోహాను సువార్త 20 మీరు క్షుణ్ణంగా చదివితే మీకు అర్థమవుతుంది. ఆమె చాలా చురుకైన స్త్రీ, చాలా సామర్థ్యం గల స్త్రీ, ధైర్యం గల స్త్రీ కూడా. ఎందుకంటే ఆమె ఒంటరిగా వెళ్ళింది, సమాధి తోటకు వెళ్ళింది. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పిందలకడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంట చూచాను. గనుక ఆమె పరిగెత్తుకొని పోయి సీమోను పేతురుని వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పారు. అంటే ఆమె అప్పటికే రాయి తొరలింపబడడం చూసి, ఖాళీ సమాధి చూసిన మొట్టమొదటి స్త్రీ అనమాట. అంటే ఆమె షీ గాట్ షాక్డ్. ఏంటి సమాధి ఖాళీగా ఉంది, ప్రభు యొక్క ఆ నారబట్టలు, తలపాగా ఇది మాత్రమే అక్కడ ఉంది, మరి ప్రభు లేడు అని ఆమె ఆందోళన చెంది ఆ శవశరీరాన్ని ఎవరు ఎత్తుకొని పోయినారని ఆ విభ్రాంతి నొందుతుందన్నమాట. పరిగెత్తుకొని పోయి శిష్యులకు చెప్తుంది, పేతురు యోహాన్లు, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారు, ప్రభు దేహం కనబడడం లేదు, సమాధి ఖాళీగా ఉంది అని. మరి అంటే యూదుల సాంప్రదాయం ప్రకారం 3 దినముల వరకు చనిపోయిన వారి శరీరం చుట్టూ ఆ ఆత్మ పరిభ్రమిస్తుంది, తిరుగుతూ ఉంటుందని వారు నమ్ముతారు అన్నమాట. అందుకే వారు 3 దినాల వరకు ఆ సమాధి దగ్గరకు వస్తారు. మరి తర్వాత ఆత్మ వదిలిపోతుందని వారి భావన. అందుకే ఆ శవ శరీరానికి ఈమె సుగంధ ద్రవ్యాలు పూయడానికి వస్తుందన్నమాట. యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతాడని ఆమె విని ఉండొచ్చు, కానీ ఆమెకు అంత నమ్మకం లేదేమో. అయితే ఈమె ఇలాగూ తెల్లవారుజామునే సమాధి దగ్గరకు వచ్చింది. ఆమె సమాధి దగ్గరకు రాగానే అడ్డుగా పెట్టబడిన రాయి తొలగింపబడట చూస్తుంది, ఆశ్చర్యచకితురాలైంది. అంటే వారి సాంప్రదాయంలో ప్రాచీన దినాల్లో సమాధులకు పెద్ద రాళ్ళు ద్వారమునకు అడ్డుగా ఉంచబడుతుంది. అది బండి చక్రంలాగా ఉంటుందంట, అది కదిలించడానికి వీలుగా ఉంటుంది. అయితే కైసరు ముద్ర కూడా వేసినాడు, భద్రం చేసినాడు చాలా పకడ్బందీగా. అంటే అది ఎవ్వరు కూడా తొలగించలేరు. కానీ అది తొలగింపబడి ఉంట చూసి మరియా చాలా భయాందోళనకు గురైంది అనమాట. అంటే ఎవరో శవాన్ని ఎత్తుకొని పోయినారని, లేదా దొంగలు ఎత్తుకొని పోయి ఉండొచ్చని మనసులో ఆమె ఆందోళన. అప్పుడే ఆమె వెంటనే పేతురు యోహాను వద్దకు పరిగెత్తుకొని పోతుంది. ఈమె చురుకైన స్త్రీ, పరిగెత్తుకొని పోతుంది చూడండి. షీఈ్ వెరీ యాక్టివ్ లేడీ. ఉదయం లేచింది, 3 గంటలు లేచింది, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అంత అంధకారంలో కూడా సమాధి తోటకు వెళ్తుంది. ధైర్యం ఉన్నది, చురుకుతనం ఉంది, ప్రేమ ఉన్నది, ఆమెకు శ్రద్ధ ఉన్న స్త్రీ అనమాట. అంటే ఊరికే మొట్టమొదటి ప్రత్యక్షత ఈమెకు లభించిందా అని నేను కొద్దిగా ఆలోచిస్తే, ఆమె వెరీ యాక్టివ్ లేడీ. ఉదయం లేస్తారు మనం 3 గంటలకి చాలామంది స్త్రీలు మన జూమ్లో లేచి ప్రార్థనలకు వారు ప్రార్థనలో ఏకీభవిస్తారంటే పొందుకోకుండా ఉంటారా? ఈ మగ్దలేని మరియా ఉదయం లేచింది, పెందలకడ లేచింది, ప్రభువును వెతుకుతుంటే ప్రభు దొరకలేదు ఆమెకు. ప్రభు ప్రత్యక్షమైనాడు. ఎవరికి లేని ధన్యత అనమాట. 12 మంది శిష్యులు ఉన్నారు. నో వన్ కుడ్ గెట్ దట్ ఫార్చ్యూన్ ఆఫ్ సీయింగ్ ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ జీసస్. ఆమె పొందుకుంది. అంటే మనం ఉదయం లేస్తే ఏమి దొరుకుతుందని అనుకుంటాం కదా. ఉదయం లేసి పిట్టకే పుట్టెడు పురుగులు దొరుకుతాయంట. అలాగూ దేవుని ప్రజలు ఉదయం లేచి ప్రభువును వెతికితే మనకు ఆశీర్వాదాలు దొరకకుండా ఉంటుందా? ఈ వాక్యభాగం చదివినప్పుడు నాకు అనిపించింది, షీఈస్ ఎ బ్లెస్సెడ్ ఉమెన్, ఆశీర్వదింపబడిన స్త్రీ. ఆమె వెళ్ళింది, మరి నాకు ప్రభువు కావాలి, ప్రభు దేహం కావాలి. నా ప్రభువుని ఎవరెత్తుకొని పోయినారు? దేహం కాదు, యేసు ప్రభు ప్రత్యక్షమైనాడు. మీరు యోహాను సువార్త 20 చూస్తుంటే యేసు ప్రభు ఆమెకు స్వయంగా ప్రత్యక్షమైనాడు. ఆమె అనుకుంటే తోటమాలే. తర్వాత ప్రభు ఆమెను మరియా అని పిలుస్తున్నాడు. మరియా అనే స్వరాన్ని గుర్తుపట్టి అబ్బో నా ప్రభు స్వరం అని, రబ్బూనే అని ఈమె కూడా తిరిగి స్పందిస్తుంది. అప్పుడు మరి వింత కార్యం ఏంటి అన్నప్పుడు యేసు ప్రభు ఈమెను ఒక పని అప్పగిస్తాడు. ఏం పని? అక్కడ చూసినప్పుడు 17వ వచనం చూడండి. నా దేవుణ్ణి మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పు, నువ్వు వెళ్ళి శిష్యులకు చెప్పు నేను పునరుద్ధానుడైనానని. మగ్దలేని మరియా వచ్చి శిష్యులకు చెప్తుంది, నేను ప్రభువును చూస్తేని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. అంటే ఎన్ని ఆశీర్వాదాలు మీరు ఒకసారి లెక్క పెడితే చాలా అద్భుతం. అంటే షీ వాజ్ ద ఫస్ట్ ఉమన్ టు సీ ద ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ ఆఫ్టర్ రిజరక్షన్. పునరుద్ధారణ అయిన ప్రభువును మొట్టమొదటి చూసిన స్త్రీ ఈమెకి లభించింది ఆ ధన్యత. ఈమె వెతికింది, ఆమెకు దొరికింది. అంతే, వెతుకుడి మీకు దొరకదు. షీ సాట్ ద లార్డ్ అండ్
జీసస్ అపియర్డ్ టు హర్, అదొకటి. తర్వాత ఇంకా మీరు చూసినప్పుడు ప్రభు ఈమెతో మాట్లాడుతున్నాడు 13వ వచనంలో, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. వై ఆర్ యూ క్రైంగ్? 15వ వచనంలో, అమ్మా ఎందుకు ఏడుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఎంత ఆప్యాయంగా ప్రభు అడుగుతున్నాడు చూడండి. హౌ లవింగ్ జీసస్ ఇస్. అంటే ఆమె ఏడుస్తూ ఉంది, పట్టు విడకుండా ఏడుస్తుంది. ఎందుకంటే ఆ సమాధితోడు పేతురు యోహాన్లు కూడా వచ్చి తొంగి చూసినారని ఉంది కదా. తొంగి చూసినారు, ప్రభువుని ఎవరో దేహం కనబడడం లేదు, వాళ్ళు వెళ్ళిపోయినారు వారి స్థానానికి. కానీ దిస్ ఉమన్ హ్యాడ్ ద డిటర్మినేషన్ టు సీ జీసస్. అంటే ద బాడీ ఆఫ్ జీసస్, షీ వాంటెడ్ ద బాడీ ఆఫ్ జీసస్. ఆమె వచ్చింది యేసు శవ శరీరానికి సుగంధ ద్రవ్యాలు వేయడానికి, కానీ ప్రభు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. ఆమె వచ్చింది ఒకదానికైతే ఆమె కోరుకున్న దానికంటే ఎక్కువగా పొందుకుంది. ఆమె సజీవుడైన ప్రభువును చూసింది. శవ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడం ఎక్కడ, మరి ప్రభు నిజంగా ప్రత్యక్షమై, మరి అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పడం మాత్రం కాకుండా మరియా అని పిలవడం, స్వరం వినిపించడం. ఈ 11 ప్రత్యక్షతలు లేక 12 ప్రత్యక్షతల్లో కూడా మొట్టమొదటి పునరుద్ధాన స్వరాన్ని విన్నది ఈ స్త్రీ అనమాట. ఆ రిజరెక్టెడ్ వాయిస్ కూడా, ద ఫస్ట్ వర్డ్ ద ఉమన్ హర్డ్, మరియా అని పిలవడం, పేరు పెట్టి పిలవడం. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? తర్వాత నువ్వు వెళ్ళి చెప్పు, శిష్యులకు చెప్పు, ఆదేశం పొందుకుంది. షీ రిసీవ్డ్ ద ఫస్ట్ కమాండ్, గో అండ్ టెల్ ద డిసైపుల్స్, నువ్వు వెళ్ళి చెప్పు. అప్పుడు ఆమె వెళ్ళి ప్రభు పునరుద్ధానుడైనాడని ఆమె చాటించింది. అంటే అదొక ఆదివారం, ఆమె ఒక స్త్రీ, ఆమె ఆదేశం పొందుకుంది, ప్రభు యొక్క ఆప్యాయత పొందుకుంది. ప్రభు ఒక పని అప్పగించినాడు, వెళ్ళి చెప్పమన్నాడు. మరి ఆమె వెళ్ళి చెప్పింది. ఎవరు చెప్పింది? సామాన్య ప్రజలకు కాదు, యేసు ప్రభు యొక్క శిష్యులు అనగా అపోస్తలులకు పోయి చాటించింది పునరుద్ధాన సువార్త. పునరుద్ధాన సందేశం అనేది ఇస్ అ కాంక్రీట్ మెసేజ్ ఫర్ ద చర్చ్. అయితే ఇంత బలమైన సందేశం పునరుద్ధాన సందేశం, ఆ బలమైన కీలకమైన సందేశాన్ని ఒక స్త్రీ అందించింది. అంటే యేసు ప్రభు స్త్రీలను ఎంత గౌరవప్రదంగా చూసినాడని నాకు అర్థమైంది. అంటే హీ ట్రీటెడ్ ఉమెన్ విత్ డిగ్నిటీ అండ్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, ఆనర్. అంటే ఈమె స్త్రీ, ఈమెకి ఎందుకు నేను ప్రత్యక్షం ఇవ్వాలి, ఈమెకి ఎందుకు నేను కనబడాలి మొట్టమొదట? అంటే ఆనాడు యూదులు చాలా తక్కువగా చూసేది స్త్రీలను, తక్కువ అంచనా. నేను పలు పర్యాయాలు చెప్పినాను, స్త్రీలను వారు చాలా చౌకగా చూస్తారు. స్త్రీని కానందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని యూదులు వందనాలు చెల్లిస్తారని. నేను అన్యునిగా పుట్టనందుకు నీకు స్తోత్రములు, నేను కుక్కగా పుట్టినందుకు నీకు వందనాలు, నేను ఒక స్త్రీగా పుట్టినందుకు నీకు స్తోత్రం అని చెప్తారట యూదులు. 3 కార్యాల కొరకు చెప్తారట వందనాలు. మరి అట్టి సమయాల్లో యేసు ప్రభు స్త్రీలను ఎంత ప్రేమించినాడు, ఎంత గౌరవించినాడు. ఈమె ప్రేమను కాదనలేదు కదా. ఎవరు ఆపగలరు యేసు ప్రభువును ప్రేమించేవారిని? ఇఫ్ యు లవ్ జీసస్, హూ ఇస్ దేర్ టు స్టాప్ యూ? అదే ప్రభు ప్రేమ గలవాడు. ఆయన ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవించినాడు. హీ ట్రీటెడ్ దెమ్ విత్ డిగ్నిటీ అండ్ వర్త్. అంటే హీ నోస్ దేర్ వర్త్. ఎంత గౌరవప్రదంగా ఈ మగ్ధలేని మరియా చరిత్ర చూస్తే చరిత్రహీనురాలు ఆమె, వేశ్యాస్త్రీ, ప్రభువు చేత క్షమింపబడిన స్త్రీ. పోనీ పరిశుద్ధురాలంటే కాదు, 7 దయ్యముల చేత బాధపడిన స్త్రీ. ఆమెకు స్వస్థత కలిగింది, విడుదల కలిగింది, పాపక్షమాపణ కలిగింది. ప్రభు ఆమెను ప్రేమించినాడు, ఆ శిష్యరికంలోకి తీసుకున్నాడు. ప్రభువును వెంబడించిన స్త్రీలలో ఆమె ఒకటి, ప్రభువుకు పరిచర్య చేసిన స్త్రీలలో ఆమె ఒకటి. ఆమె తన సంపాద్యం ద్వారా ప్రభు పరిచర్యను ఘనపరిచిన స్త్రీ. అంటే చూడండి, ప్రభు కొరకు మనం చేసే ఏ కార్యం కూడా వ్యర్థం కాదని అంటాడు కదా. ప్రభు మన ప్రేమను గుర్తుపడతాడు. హౌ మచ్ యు లవ్ జీసస్, సో మచ్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ. నీకు ఎంత ప్రేమ ఉంది ప్రభువు మీద, అంతగా ఉంటుంది నీ ఘనత. అది ఎవరు ఆపగలరు? ఈమెను ఎవరు ఆపగలిగినారు? ఎవరు ఆపలేరు. కొన్నిసార్లు సాకులు చెప్తూ ఉంటారు కదా స్త్రీలు, అంటారు మా వారు ఒప్పుకోవడం లేదండి, మా ఇంట్లో మాకు పద్ధతులు వేరుందండి, నేను ప్రభు సేవ చేయలేనండి, నాకు చాలా ఆటంకాలు ఉన్నాయండి, అడ్డులు ఉన్నాయండి. ఈ స్త్రీకి లేవు ఆటంకాలు. బట్ హర్ లవ్ వాజ్ గ్రేట్ ఇనఫ్ టు కాంకర్ ఎవ్రీ ఆబ్స్టకల్. ప్రతి ఆటంకాన్ని అడ్డున మరి ఆమె ఛేదించగల శక్తి ఆమె ప్రేమలోనే ఉంది. ఆమె ప్రేమను, ఆమె దృఢ నిశ్చయాన్ని, ఆమె సంకల్పాన్ని ఎవరు ఆపలేరు. అలాగే దేవునికి ఆమె పట్ల ఉన్న ప్రణాళికను, ఆమె కొరకు దాచించిన ఈ గొప్ప మేలు, మొదటి ప్రత్యక్షత, అది కూడా ఎవరు ఆపలేరు. ఆమెకు దేవుడు దాచించిన దీవెనలను ఎవరు ఆపగలుగుతారు? ఆమెకు దేవుడు మొట్టమొదటి ఆదేశం ఇచ్చినాడు, గో అండ్ టెల్, నువ్వు పోయి చెప్పు నా శిష్యులకు నేను చావును గెలిచి లేచినానని. మరి అంటే మొట్టమొదటి పునరుద్ధాన ప్రసంగికురాలు అయిపోయింది ఆమె. ఫస్ట్ ప్రీచర్ టు ప్రీచ్ రిజరక్షన్. అంటే నాకేం అర్థమైందంటే, నువ్వు దేవుని మనస్సారా ప్రేమిస్తే నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని ఈ లోకంలో ఎవరు అపహరించలేరు, ఆపలేరు. సూర్యుని కిరణాలు నీ మీదకి రాకుండా
ఏ మానవుని హస్తం అడ్డుకోలేదు కదా. అందుకే పవిత్రమైన ప్రేమకు ఆటంకాలు ఉండవు, నిండు ప్రేమకు అడ్డులు ఉండవు. అడ్డులన్నీ తొలగిపోతుంది. అంటే నువ్వు దేవునిపై ప్రేమతో చేసే కార్యాలకు దేవుడిని తోడుండి తప్పకుండా సహాయం చేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ నీలో ఉన్న భయం అనే పిశాచిని తరిమి కొడుతుంది. ఈమె యేసుప్రభు మరణం దగ్గర కూడా నిల్చుందని రుజువులు ఉన్నాయి వాక్యంలో. అంటే షీజ్ అ కరేజియస్ ఉమన్. అంటే పిరిగివారు పరలోక రాజ్యంలో చేరాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నరకంలో పడే జాబితా ప్రకటన 21:8 మనం చదివితే మొట్టమొదట పిరికివారే పడుతున్నాము. మొట్టమొదట పడేది నరకంలో పిరికివారు. ఆ లిస్టులో మొట్టమొదటి పిరికివారు. అయితే ఈమెలో ఆ పిరికితనం లేదు. ప్రభు శిలువ మరణం దగ్గర ఉంది, చూస్తుంది, అన్నీ చూస్తుంది. ప్రభువును వెంబడించే స్త్రీలలో ఉంది, శిలువ మరణం దగ్గర నిలబడే వారిలో ఉంది. సుగంధ ద్రవ్యాలు పోయడానికి మొట్టమొదటి పోతుంది చూడండి, ఒంటరిగా పోతుంది. సమాధి తోట పురుషులే పోరు కదండి, భయపడతారు కదా. మధ్యాహ్నం పోవడానికి భయపడితే ఈ పెందల కడితే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఒంటరిగా సమాధి తోట పోవాలంటే ఆమె హృదయం నిండుగా ప్రేమ ఉండాలి కదా. ఆ ప్రేమలోనే కదా తెగింపు. ఆ తెగింపు చూడండి. యేసయ్య దేహాన్ని నేను అభిషేకించాలి. కానీ ఎప్పుడైనా మనం చెప్పగలము, ఎప్పుడైనా మనం ప్రేమ ప్రభు పట్ల స్వచ్ఛంగా ఉంటే మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు దేవుడు. ఆశ్చర్యపోతావు నీ జీవితం చూసి, నీకే వింతగలుగుతుంది. ఎఫెసీ 3:20 ఉన్నట్టు ఈమె శవశరీరానికి పోయింది, పునరుద్ధరణ ప్రభు సజీవుడుగా ప్రత్యక్షమైనాడు. మరి ఆమె ఎప్పుడు అనుకోలేదు ప్రభు స్వరాన్ని వింటానని, పేరు పెట్టి పిలుస్తాడని, ప్రేమతో మాట్లాడతాడని, ఆదేశం ఇచ్చి శిష్యుల దగ్గర పోయి ప్రసంగం చేయమని అంటాడని ఆమెకేం తెలియదు. అందుకే నువ్వు ఎప్పుడైతే ప్రభువును మిక్కటంగా ప్రేమిస్తావో, నువ్వెన్నడూ వినని కార్యాలు నీ హృదయానికి గోచరంగానే కార్యాలు నీ పట్ల జరిగి తీరుతుంది. 1 కొరింథీ 2:9 తను ప్రేమించే వారికి ఆయన ఏవేవి సిద్ధపరిచినాడో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అందుకే మరి మనకు అర్థం అవుతుంది ఈమె స్వచ్ఛమైన ప్రేమ గెలిచింది. లవ్ జీసస్ విత్ ఆల్ యువర్ హార్ట్. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ ఎవ్రీ వే. నువ్వు ఈరోజు ప్రభు దగ్గర ఏం కోరుకుంటున్నావో, ఏం అడుగుతున్నావో, అది నీ కొరకైనా, నీ కుటుంబం కొరకైనా, నీ పిల్లల కొరకైనా, మరి నీ ఉద్యోగ విషయమైనా, నీ ఆత్మీయ జీవితం విషయమైనా, సేవా జీవితం విషయమైనా, గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్. అది మనం గమనించాలి. ఈ మగ్దలేని మరియా హృదయాన్ని ప్రభు చూసినాడు. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. షీ లవ్డ్ హిమ్ ఇమ్మెన్స్లీ. ఎందుకు ప్రేమించింది? ఆమె ప్రభు చేసిన కార్యాలు ఆమె పట్ల చాలా గొప్పది కదా, చాలా గొప్పది. ఆమె జీవితం మారిపోయింది, అపవాది క్రియల నుండి విడిపింపబడ్డది. భయంకర. ఈమె నగ్నంగా తిరిగేదంట. ఈమె గురించి నేను చరిత్ర చదివినప్పుడు ఆ అపవాది కార్యాలు ఆమె లోపట 7 దయ్యాలంటే సంపూర్ణ సంఖ్య కదా, ఉన్న దయ్యాలన్నీ ఆమెలోనే ఉండేది. అప్పుడు ఆమె బట్టలు ఊడదీసి నగ్నంగా పరిగెత్తేదంట వీధుల్లో. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి జాలిపడి ఆమెను బాగు చేసినాడని చరిత్రలో నేను చదివినాను. అంటే ఎంత కృతజ్ఞత ఆమెకుంది, అది వర్ణించలేం. ఆమె షీ సో గ్రేట్ఫుల్ టు గాడ్. ఎంత కృతజ్ఞత. ఒకప్పుడు నేను ఇలా పిచ్చి పట్టి తిరుగుతుంటే నన్ను యేసయ్య బాగు చేసినాడు కదా. వేశ్య వృత్తిలో ఉన్నాను, నా శరీరం అంతా మరి ఎంతమంది పురుషులు వాడుకున్నారు. ఆ చెడిపోయిన స్త్రీని బాగు చేసినాడు యేసయ్య. మనము కొందరు చూసి అసహించుకుంటాం, ఆమె చెడిపోయిందని. నాకు అనిపించింది అలాగే ఎవరిని అసహించుకోకూడదు. మగ్దలేని మరియను యేసయ్య ప్రేమించి, పవిత్రపరిచి, శుద్ధీకరించి, ఆమెకు రక్షణనిచ్చి, ఆమె పాపాలు పరిహరించి ఒక పరిశుద్ధురాలుగా చేసి, ఒక శిష్యురాలుగా మార్చుకొని, ఆమెకు మొట్టమొదటి ప్రత్యక్షతనిచ్చి, పేరు పెట్టి పిలిచి, ప్రేమను ప్రకటించి, ఆమెను గౌరవించి, ఆమెకు ఒక ఆదేశం ఇచ్చి, ఒక పని అప్పగించి, ఆ పునరుద్ధాన ప్రసంగాన్ని వెళ్ళి శిష్యులకు చాటించమని ఒక ఆదివారం. ఎంత అద్భుతం అనిపించింది నాకు. అంటే ఎట్టి స్త్రీని కూడా, ఎట్టి పురుషునైనా ఒక దీనురాలను ప్రభు లేవనెత్తగలడని, గొప్ప ఆధిక్యతలు ఇవ్వగలడని, గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వగలడని ఈ మొట్టమొదటి ప్రత్యక్షత ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా నువ్వేమీ భయపడే అవసరం లేదు, దిగులు చెందే అవసరం లేదు, నిరాశపడే అవసరం లేదు, బలహీనంగా నిన్ను నీవు ఎంచుకునే అవసరం లేదు. యేసు ప్రభు దేవుడని నువ్వు విశ్వసించాలి, ప్రభు అని ఒప్పుకోవాలి. నీ జీవితం ఆయన చేతిలో పెట్టాలి, ఆయనను వెతకాలి. ఆయన ప్రత్యక్షం అవుతాడు. సీక్ హిమ్ అండ్ యూ విల్ ఫైండ్ హిమ్. నీకేం కావాలి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. గ్రహింపలేని కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. నిన్నటి రోజు కొన్ని కార్యాలు నేను ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు అడుగు వాటిని పొంది ఉన్నావని నమ్మమన్నాడు. ఎప్పుడో చదివిన మాట, అది వాగ్దానం తిరిగి గుర్తు చేసినాడు. మార్క్స్ వార్త 11:24 మాట చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటిని
పొంది ఉన్నామని నమ్ముడి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నారు. అంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. ఈమెలో సజీవుడైన ప్రభుని చూస్తాననే విశ్వాసము లేదా ఆమెకు శవశరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళిన స్త్రీ. కానీ గాడ్ నోస్ అవర్ వీక్నెస్. ప్రభు అంత విశ్వాసం మాలో లేదు అని నువ్వు అనుకున్న ఆ బలహీనత, కంట్రైట్ స్పిరిట్, ఆ విరిగినైన హృదయాన్ని ప్రభు చూసి నేను విశ్వాసంలో కూడా బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు. ఈ రోజు నీ అవసరత అది నీకు గొప్పగా అనిపించిన ప్రభుకి ఏ పాటిది అది చాలా అద్భుతం. ఒక సహోదరి మొన్నటి రోజు వచ్చి నన్ను కలిసింది. ఆమె నవంబర్ మాసంలో తన కుమార్తెతో వచ్చింది నా దగ్గరికి. చదువుకున్న అమ్మాయి, చాలా హైయర్ స్టడీస్ అని చేసింది, వివాహం అయింది, 9 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు, 9 years పిల్లలు లేరమ్మా. అయితే ఆమె నా దగ్గర తెచ్చిందమ్మా, చాలా మాకు బంధువుల మధ్యలో అంత హేళనగా ఉంది, పాపకు గర్భం లేదమ్మా, డాక్టర్స్ కూడా చెయ్యెత్తేసినారు అంటే. నేను దేవుడు ఎప్పుడు చెయ్యెత్తలేడు కదా. నేను చెప్పిన దేవుడు ఎప్పుడు చేతులు ఎత్తేసాడు, నీ పాపకు తప్పకుండా గర్భఫలం ఇస్తాడమ్మా, నువ్వు నమ్మాల అని చెప్పి నేను గొల్లెం వేసి ఆ పాప కడుపు మీద నూనె రాసి ప్రార్థన చేసినాను నిండు మనసుతో. ప్రభు గొప్ప దేవుడు, బిడ్డ గర్భం తెరవ. ఆశ్చర్యం ఏంటంటే అదే నెలలో ఆమెకు గర్భం నిలిచిపోయింది, అదే నెలలో అనమాట. ఇప్పుడు ఆమె యునైటెడ్ స్టేట్స్ వెళ్ళింది, గర్భవతి, ఇప్పుడు 4 నెలలు గర్భం. ఎంత అద్భుతం అనిపించింది నాకు. ఆమె మొన్న 2 రోజుల క్రితం నన్ను వచ్చి తల్లి కలిసి అమ్మా నాకు ఎలాగ మీకు కృతజ్ఞతలు చెప్పాలనో నాకు తెలియదంటే, అయ్యా అమ్మా నేను కాదమ్మా కార్యం చేసేది, నేను కేవలం యేసు నామంలో ఒక దైవదాసురాలుగా ప్రార్థించినాను, కార్యం చేసిన దేవుడు కదా. ఎంత కృతజ్ఞత ఆమెకు దేవుని పట్ల. ఎందుకంటే 9 ఏళ్ళు పిల్లలు లేకుంటే మరి దేవుడు కనికరించినాడా లేదా? ఎన్ని మందులు, ఎంతమంది డాక్టర్లు, ఎంత డబ్బు ఖర్చు చేసినా ఫలం రాలేదు. కానీ దేవుడు ఒక్కసారి తాకినప్పుడు ఆ అమ్మాయి గర్భం తెరవబడేది. దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడని తప్పకుండా నమ్మాలి. అందుకే మన విశ్వాసులు మన పేరు. మగ్ధలేని మరియా, ఆమెకు ఏమి యోగ్యతలు ఉన్నాయి? ఏ యోగ్యత లేదు. ఏ యోగ్యత లేని ఒక స్త్రీని చరిత్రకు ఎక్కించినాడు ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో పేరు లిఖితమైంది. మొట్టమొదటి ప్రత్యక్షత పొందుకున్న దీవింపబడిన స్త్రీ ఆమె. మొట్టమొదటి ప్రసంగికురాలు, పునరుద్ధానం గురించి ప్రసంగం చేసిన స్త్రీ ఆమె. ఆమెకి ఎన్ని ధన్యతలు ఉన్నాయి చూడండి. అవుట్ ఆఫ్ నథింగ్, శూన్యములో ఆకారం కదా, శూన్యం. అవుట్ ఆఫ్ నథింగ్ గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఆ విశ్వాసం మనకుందా? మీరు ప్రార్థన చేయనప్పుడు తప్పకుండా అట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా ఇస్తాడని, తప్పకుండా నీ కార్యాలు సఫలపరుస్తాడని ధైర్యం వహించి ప్రార్థించాలి. ఈ స్త్రీలో ఉన్న గొప్పతనం, ఆమె కృతజ్ఞత గల హృదయం, ఆమె ధైర్యం, చురుకుతనం, వెతుకులాట, ప్రభుపై ఉన్న గొప్ప ప్రేమ, ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం చూసిన పురుషులకు కూడా లేని ధైర్యం, పట్టుదల ఉంది ఆమె. పట్టుదలతో సమాధి దగ్గర ఉండి ఏడుస్తుందంట. పేతురు యోహానులు వచ్చి చూసి తొంగి చూసి ఆయన లేడులే అని వెళ్ళిపోయినారు. కానీ ఈమె వదలలేదు, పట్టుదల కలిగి అక్కడ ఏడుస్తున్నప్పుడే ప్రభు ప్రత్యక్షమైన. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమున స్తోత్రం. మొట్టమొదటి ప్రత్యక్షత ఒక స్త్రీకి నువ్వు అనుగ్రహించినావు. పక్షపాతం లేని దేవుడవు నాయన. స్త్రీ అయినా పురుషుడైనా వెతుకు వారికి నువ్వు ప్రత్యక్షం అవుతావు. ఒక అయోగ్యురాలనే స్త్రీని నువ్వు ఎంత బాగు చేసినావు నాయన. స్వస్థపరిచినావు, పాపాలు క్షమించినావు, ఆమెను ప్రేమలో పూర్ణురాలుగా చేసినావు. ఎంత ప్రేమతో వెతుకులాడుతూ వచ్చింది. చీకటిలో తండ్రి, ఉదయాన్నే పెందల కడ, సమాధి తోట. మామూలుగా స్త్రీలు ఒంటరిగా అంత ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళరు. కానీ ఈమెలో ఉన్న ప్రేమలో భయమే లేదు, ప్రేమలో భయం లేదు నాయన. అట్టి ప్రేమతో మా హృదయాలు నింపమని ప్రార్థిస్తున్నాం. మా ముందు ఏవేవి సవాళ్లు మమ్మను ఎదుర్కోవడానికి వస్తున్నాయో మాకు తెలియదు, కానీ ఆ పరిపూర్ణమైన ప్రేమ ద్వారా మా భయాన్ని పారద్రోలి నిండు ప్రేమతో నిన్ను ప్రేమించి సేవించి నాయన ఎటువంటి ఆటంకాలు అడ్డులున్నా దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న కృపనిచ్చి నువ్వు నమ్మదగిన దేవుడు అని, మమ్మల్ని తప్పకుండా ఆదుకుంటావని, మా చేతులు ఎప్పుడూ విడిచిపెట్టవని, నీ స్వరం మాకు వినిపిస్తావు, నువ్వు మాకు ప్రత్యక్షం అవుతావు, మమ్మల్ని ఆదుకుంటావు, మమ్మల్ని బలపరుస్తావు, మాకు పని అప్పగిస్తావు, ఆ పని చేయడానికి ఉన్న సామర్థ్యం కూడా ఇస్తావు, ధన్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దావని యేసు అతి పరిశుద్ధ నామములో మేము నమ్మి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.
స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ